పొన్నం లేదా మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రిని చేయాలి అంటుండే ఎవరు తెలుసా? సో భారతీయ జనతా పార్టీ కొత్త చీఫ్ అంటే కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు ఈ వ్యాఖ్యలు ఎందుకన్నాడంటే నిన్ననో మొన్ననో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఉపరాష్ట్రపతి పదవిని తెలంగాణ బిడ్డకి ఇరి బండారు దత్తాత్రేయకి ఇరి అని చెప్పేసి కూడా అడిగిండు. సో గతంలో రాష్ట్రపతిని చేయకుండానే వెంకయ్య నాయుడిని వెనక్కి పంపించారు మా తెలుగు బిడ్డను, మళ్ళీ మా బండారు దత్తాత్రేయ అన్న కనీసం ఆ ఉపరాష్ట్రపతిని అన్న ఎయ్యిరి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ పెట్టిండు. అంటే నేను దానికి మద్దతు ఇస్తా అని చెప్పేసి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక దానిని వెటకారంగా మాట్లాడినటువంటి రామచంద్రరావు నేను అన్ని వెటకారాలే. సో అసలు వాళ్ళ పార్టీలో తగ్గింది కానీ వెటకారం అయితే ఏం తగ్గలేదు. పొన్నం లేదా మహేష్ గౌడ్ను ముఖ్యమంత్రి చేయాలి అంటుండు. ఏం ముచ్చట ఇంకేం మాట్లాడుకొచ్చిండు. ఇక్కడ విషయం ఈయన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనే ఉపరాష్ట్రపతిని దత్తాత్రేయం చేయననగానే మీరు వేయరు, మీరు ముఖ్యమంత్రిని పొన్నంని చేయరి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చేయనగానే చేయరు. మధ్యలో జనాలు అంతా బఫ్ఫున్లే. సో రాజకీయ నాయకులు ఏ పార్టీకి కావాల్సిన నిర్ణయం ఆ పార్టీ తీసుకుంటే దాంట్లో డౌట్ లేదు. కానీ ఒక తెలుగు బిడ్డకు ఒక తెలుగువాడికి ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వండి అని ఆశించడంలో ఏమైనా తప్పుందా? సో ఇక్కడ క్లియర్ ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. బీసీలను ఒక రకంగా చమత్కరించినని చెప్పి రాసిరు కానీ చమత్కరించడం కాదు, అది తక్కువ చేసి మాట్లాడడం. బీసీలట బీసీ అంటేనట బ్రాహ్మణ కమ్యూనిటీ అట. బీసీ అనే పదానికి అర్థమే మార్చేసిండు రామచంద్రరావు. అది కూడా బ్రాహ్మణ కమ్యూనిటీ అనట. సో ఏం మాట్లాడిండు ఒకసారి చూడుర్రి. సూచించారు రేవంత్ రెడ్డికి ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నాడట. ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ ప్రచారం చేస్తున్నందుకు ఆయనకు గోవల్స్ బహుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. దానిపై తాము సోనియాకు లేఖ రాస్తామని తెలిపారు. రేవంత్ తన విమర్శల ద్వారా మోదీనే కాదు బీసీలందరినీ అవమానపరిచారని ధ్వజమెత్తారట. బీజేపీని బీసీలకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని రామచంద్రరావు అన్నారు. తాను కూడా బీసీ బ్రాహ్మణ కమ్యూనిటీ అని చమత్కరించినట. రామచంద్రరావు కూడా బీసీ అనట, బ్రాహ్మణ కమ్యూనిటీ అట బీసీ అంటే. సో ఇక్కడ నువ్వు 42% పదవులు ఇస్తాం, మేము బీసీలకు 42% పదవులు ఇస్తామంటుండే. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త దుకాణం బీజేపీ తరపునట బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారట. బీసీ రాష్ట్ర అధ్యక్షుని చేయడానికి కాలేదు మీతోటి. ఇప్పటికిప్పుడు అందే ఫలాలేంది రాష్ట్ర అధ్యక్ష పదవి, మీ పార్టీ పదవి. రాష్ట్రాన్ని కొంత కాకుండా రాష్ట్రంలో బీజేపీని వేయలేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ బీసీలకు ఆ పదవి ఇయ్యలే. బీసీ ముఖ్యమంత్రి చేస్తామనే ముచ్చట మన కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని అడిగానే అయిపోయింది కథ. మీరు ఎన్నడూ అధికారం రావాలి, ఎన్నడూ